డ్రెస్ కనిపించింది డ్రెస్ కనిపించింది ఆరాధన క్రమముగా మర్యాదగా జరిగించి నీవే ఘనత మహిమ ప్రభావాలు అయా విననాడి వెళ్తున్న తల్లిదండ్రులకు సంబంధించి ఓదార్పులు దయచేయమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
క్రీస్తు మమ్మల్ని కనికరింపుము, క్రీస్తు మమ్మల్ని కనికరింపుము, ప్రభువా మమ్మల్ని కనికరింపుము. ప్రభువా మమ్మల్ని కనికరింపుము. నా విమోచకుడు సజీవుడు తరువాత ఆయన అర్థం మీద వేయించిన లేదు శరీరంతో నేను దేవుని చూచున్నాను, నా ఒకటి నేను చూచున్నాను. మరి అగస్టిన్ సచ్ కుమార్ గారి బుడ్డాయి వీళ్ళ పేర్లు అది మాకు తెలియదు. కూడి వచ్చినందుకు నేను శామ్యుల్ సంపత్ కుమార్ బుడ్డాయికి ఫస్ట్ కజిన్ని. యాక్చువల్లీ ఈ సాంగ్ చాలా హాస్పిటల్లో జరుగుతున్న దానిప్పుడు నా మైండ్ కూడా ఈ సాంగ్ ప్లే అవుతా ఉంది ఈ ప్రొసెషన్ ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా అండ్ బుడ్డాయికి తెలిసినట్టే కొందరికి కాబట్టి వాడు మేబీ ఇటర్నల్ వెడ్డింగ్ వాడి గురించి మాట్లాడాలంటే చాలా హాల్ మార్క్స్ చెప్పాలన్నమాట వాడి గురించి. అన్నీ ఎక్కువ వాడికి కోపం ఎక్కువ, ప్రేమ ఎక్కువ. నా చిన్నప్పుడు బయట నుంచి కూడా మా తాతయ్య వాడిని చాలా ఎక్కువ ప్రేమించేవాడు. మేమందరం ఉంటే కూడా మా అందరికి కొంచెం ఇచ్చి మా తాతయ్య వాడికి దాచిపెట్టి పిలిచాడు అనమాట. ఆయన పెన్షన్ దాచిపెట్టి చేయడం అంటే ఎందుకు చెప్తున్నానంటే చాలా టీచ్ చేసేవాళ్ళం వాడిని, ఎట్లా వాడి వేరే పేరు పెట్టి టీచ్ చేసేవాళ్ళం మేము. బట్ అన్నీ నవ్వుకుంటా అంటాడు, అన్నీ యాక్సెప్ట్ చేస్తాడు అనమాట. వాడికి ప్రేమ కూడా చాలా ఎక్కువ. ఎవరికైనా అని చేయాలంటే కోపం వస్తే కొట్టడానికి కొట్టాడు, ప్రేమ వస్తే మళ్ళీ ఎంత దూరం వెళ్ళి మిడ్ నైట్ అయినా వెళ్ళి ఎవరో తెలియని వాళ్ళు ఆనందం లేదన్నా అంటే మిడిల్ ఆఫ్ ద నైట్ నేను బైక్ అన్నా కూడా బస్సులు ఎక్కి ఇక్కడికో వెళ్ళి వాళ్ళకి ఫుడ్ పెట్టేది వచ్చాడు. అంటే అట్లా అంటే చెప్పడానికి చాలా ఇన్స్టెన్సెస్ ఉండేది వాడికి. బట్ ఈ అన్ని హాల్ మార్క్స్ గుడ్డాయిలో ఆలోచిస్తుంటే మా అందరికి కొంచెం కొంచెం ఉంటే వాడు ఎందుకు స్పెషల్ అంటే వాడికి అన్నీ ఎక్కువ అనమాట. సో అందరికీ సంపాదనలో కొన్ని కొన్ని అలా ఉంటే అయితే వాడికి అన్నింటిలో చాలా ఓవర్గా చేశాడు అనుకుంటే ప్రాబ్లీ ఆల్వేస్ ఓవర్ బీయింగ్ సెల్ఫ్. సో ఇవన్నీ సమప్ చేసి రిటర్న్ స్మాల్ వర్డ్ ఫర్ హిమ్. The angry young man, the cocky fighter, the apple of our grandfather's eye, cherished nephew of the Bhattara clan, the envied spoiled child of our generation, the loved and feared uncle to his nephews and nieces, eccentric in every way, magnanimous in everything, always has been tasty at everything, even in death. Our good and finally, yes. కష్టపడరు వాడికి తొందరగా ₹10 అయితే ₹10 ఇస్తాడు. పోతూ కూడా 10 మంది ప్రాణం కూర్చోలేడు. infectious share that we character on the king. People remember for your Niswabanam charity. Charity to the nation, to the nation. దేవుని వాక్యం చెప్పినట్టు ఎవరైనా మరి మిమ్మల్ని 1 మైల్ దూరం నడిచిరమ్మని అడిగిన ఎడల దేవుడు 2 మైళ్ళు నడిచిపోమంటే వాళ్ళతో బుడ్డాయి 10 మైళ్ళు వెళ్ళాడు. బుడ్డాయి లైఫ్ అంతా కూడా ఫ్రెండ్స్ కోసం సాక్రిఫైస్ చేసి, ఫ్రెండ్స్ అంటే ఇష్టం. మరి చాలామంది మేము థియాలజీ చేసినప్పుడు కూడా ప్రొఫెసర్ మమ్మల్ని ఏం చెప్పాడంటే, మీరు మాత్రమే పిలువబడినటువంటి వారు కాదు, అనేకులు థియలాజికల్ కాలేజ్ గేట్ దాకా కూడా పిలువబడి రిజెక్ట్ చేయబడినటువంటి వారు ఉన్నారు, కానీ మీరు సంభవం దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి వారు. మరి బుడ్డాయి థియాలజీ చేయలేదు, దేవుని పరిచయం చేయలేదని మనకందరికీ బాధ ఉంటుంది. ముఖ్యంగా బంధుమిత్రులకి బుడ్డాయి థియాలజీ చేయాలనేటువంటి కోరిక. మరి బుడ్డాయిని దేవుడు మరి థియాలజీకి పిలుచుకోలేదు, కానీ
దేవుని పరిచర్యకు ప్రత్యేకించి దేవుడి చేత ఎన్నుకోబడిన వాడిగా మనందరికంటే కూడా ముందుగా దేవుడి దగ్గరికి వెళ్ళినటువంటి వాడిగా ఉన్నాడు. మరి బుడ్డాయి గురించి ఆలోచిస్తే చివరిగా అందరికీ చాలా ఆవేదన. నాకైతే మరి బుడ్డాయి చనిపోయాడు చెప్పిన రోజు నైట్ త్రూఅవుట్ ద నైట్ నిద్రపోదాం. మరి మా కజిన్, మా చెల్లి డాక్టర్గా ఉన్నటువంటి ఆమె, నేను వెళ్ళి బుడ్డాయిని హాస్పిటల్లో చూసినప్పుడు మరి ఆ రూమ్లో బుడ్డాయిని అందరూ కూడా మనం సిద్ధపరిచి మరి పౌడర్ అంతా రాసి రెడీ చేసి పడుకోబెట్టినప్పుడు ప్రార్థన చేయడానికి వెళ్ళాను. నేను పాస్టర్గా వర్క్ చేస్తున్నాను ఊళ్ళో. మరి బుడ్డాయిని ఆ స్థితిలో ఎవరో రెడీ చేసి పడుకోబెట్టడం చూసి నాకు దుఃఖం ఆవేళ ప్రార్థన చేసిన తర్వాత చెల్లి కూడా దివ్య చెప్పినటువంటి మాట, అన్న వాడి లైఫ్ అంతా కూడా వాడు ఇక్కడ పుట్టాల్సిన వాడు కాదన్నా, ఇది థర్డ్ వరల్డ్ కంట్రీ అన్న, వాడు ఎక్కడో పుట్టాల్సిన వాడు బై మిస్టేక్ మన మధ్య పుట్టాడు వాడు. రెండోది వాడు ఎవరికి కూడా హామ్ చేయలేదన్న, వాడి బతుకంతా కూడా ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉంటే వాడు ఇద్దరినే ఇబ్బంది పెట్టాడు తల్లిదండ్రుల్ని. అది కూడా ఇబ్బంది పెట్టాలని కాదు కన్నా వాడిలో ఉన్నటువంటి మొండితనం, వాడు అనుకున్నది చేయాలన్నటువంటి మొండితనం అన్న అని చెప్పి మరి చెల్లి కూడా ఆమె చేసినటువంటి ప్రయత్నాలు చాలా దుఃఖంతో మరి మేమిద్దరం మార్నింగ్ 4 o'clock ఆ సిఎంసి క్యాంపస్లో ఒక ఫారెస్ట్ రూట్లో ఇద్దరం వెళ్ళేటప్పుడు బుడ్డాయి గురించి మాట్లాడుకుంటూ వెళ్ళాం. మనం చూసే మన యొక్క పర్సెప్షన్ ఎలా ఉంటుందంటే, మనం మానవులుగా బుడ్డాయిలో ఉన్నటువంటి క్వాలిటీస్ చూస్తుంటాం. బుడ్డాయికి యాంగ్జైటీ ఉంది, లేదా బుడ్డాయి ఇలా అలా అని. కానీ బుడ్డాయిలో దేవుడు చూసేటువంటి గుణాలు తప్పకుండా బుడ్డాయి మరి ఈరోజు దేవుడి సన్నిధిలో ఉంటాడని మనందరం కూడా దేవుడికి స్తుతి చెల్లించుకోవాల్సిన అవసరం ఉంది. రెండవదిగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. బుడ్డాయి తనకంటే తన పొరుగు వాళ్ళని ఖచ్చితంగా ప్రేమించాడు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కల్చర్, స్టేటస్, ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలనేది మనం జనరల్గా ఫిజికల్ అంటే మన వరల్డ్లో ఉండేటువంటి వాటిని బట్టి స్టేటస్ బట్టి ఫ్రెండ్షిప్ చేస్తాం. మరి నెల్లూరులో నేను 30 years నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఉంటే బుడ్డాయి ఉన్న టైం నెల్లూరులో 8 years. ఈ 8 yearsలో బుడ్డాయికి ఎంత ఫ్రెండ్స్ అంటే ఏ ఏరియాకి వెళ్ళినా శాండిల్ అని ఎలా ఉన్నాడు అని అడుగుతారు. మరి ఆటో డ్రైవర్స్, మెకానిక్స్ తనకు ఒక సొంత వ్యక్తిగా భావిస్తారు. ఒకరోజు నాతో పెళ్ళికి వస్తారా అన్నారు. ఎవరు పెళ్ళి బుడ్డాయి, ఎవరు నీ ఫ్రెండ్ అంటే పలానా మెకానిక్ అని నా ఫ్రెండ్. చూడండి బుడ్డాయి ప్రేమించేది మరి ఎక్కడ అన్ని సర్కిల్స్లో హయ్యర్ లెవెల్ చూస్తుంది, పెద్ద పెద్ద డాక్టర్స్ దగ్గర నుంచి అందరూ ఉంటారు బుడ్డాయి లైఫ్లో ఫ్రెండ్స్. మరి మనం బుడ్డాయి చూపించినటువంటి మార్గంలో బుడ్డాయి చెప్పింది మనకి 2 ఎందువల్ల నీ పొరుగు వారిని ప్రేమించి వాళ్ళ కోసం 1 మైలు పోకుంటే 2 మైలు నడిచినటువంటి వాడుగా, 10 మైలు నడిచినటువంటి వాడుగా అన్నాడు. మరి దుఃఖం నెల్లూరు నుంచి వచ్చేటప్పుడు కూడా నాకు మరి చాలా బాధ వేసింది. అంటే బుడ్డాయిని ఆర్గన్స్ చేయడం అనేది చాలా అంటే మంచి కార్యక్రమం అయినా కూడా తిరిగి డైజెస్ట్ బంధువుగా మరి కజిన్గా డైజెస్ట్ చేసుకోలేనటువంటి పరిస్థితి. చాలా దుఃఖంతో అమ్మ ఒకవైపు అరే బుడ్డాయికి ఎందుకు ఇలా చేశారు, ఎందుకని అమ్మ కూడా డైజెస్ట్ చేసుకోలేని పరిస్థితి. కానీ బుడ్డాయి చాలా అంటే తన మిగిలిన లైఫ్ నుంచి చూసుకుంటే మరి వేరే కాంపౌండ్లో పుట్టి తిరిగి చీరాలలో చనిపోవడం, మరి చీరాలు తీసుకురాబడటం, తిరిగి ఇక్కడ బుడ్డాయి కార్యక్రమం ఘనంగా జరగడం. మరి వాళ్ళ తాతయ్య రెవరెండ్ శామ్యూయల్ గారు, మా తాతయ్య బుడ్డాయికి చాలా ఇష్టం. బుడ్డాయి చిన్నప్పటి నుంచి కూడా బుడ్డాయి విషయం ఉంటే కూడా చిన్న పనులు తాతయ్య వాడి దగ్గర ఉంటాయి. మరి బుడ్డాయికి డబ్బులు ఇచ్చారంటే ఆయన ఏ కండిషన్లో ఉన్న వాడిని ఏమనద్దురా అనేవాళ్ళు. చాలా ప్రేమగా చూసుకున్నారు. తిరిగి అత్త కూడా మరి వాడి తాతయ్య మరియంపేట ఆ యొక్క ప్రాంగణంలోనే అభిషేకించాడు. మరి బుడ్డాయి అభిషక్తుడుగా అంటే మనిషిని అభిషేకించేటువంటి అభిషక్తుడుగా పోకపోవచ్చు, కానీ పరలోకానికి దేవుడి చేత ఏర్పరచుకొని దేవుడి చేత పిలవబడినటువంటి వాడిగా పోతున్నాడు. కనుక మనమందరము దుఃఖపడకుండా నిమిత్తము దేవుడు చెప్పినట్టు తిరిగి మనం బుడ్డాయిని తెలుసుకునేటువంటి నిరీక్షణతో మనం బతకాలి. మరి ముఖ్యంగా అత్తకి, కుటుంబ సభ్యులకు, నాని, చిన్నారి, దీప్తి వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు, చాలా సర్వీస్ చేశారు. మరి నేను నాని అడిగినప్పుడు నాని వాళ్ళు చెప్పారు అంటే చాలా ఇది ఆస్తులు అమ్ముకొని చేసేటువంటి ఇది మరి ట్రీట్మెంట్ కూడా ఆస్తులు అమ్ముకొని చేయాలన్నప్పుడు అన్నకు మనం ఎప్పుడు కూడా నో చెప్పలేదన్న, ఎంత దాకా పోదాం మనం అన్నం తెచ్చుకుందామన్నా అని నాని కూడా చెప్పి అందరం ఫైట్ చేసాం. మరి మన తలంపులు దేవుని తలంపులతో సరిపోయాం కనుక దేవుని చిత్తాన్ని మనము విని ఆయన యొక్క చూపినటువంటి మార్గంలో నడుచుకొని మరి బుడ్డాయి ఈ సమయంలో దేవుని సన్నిధిలో ఉన్నాడని విశ్వసించినట్లయితే మనమందరం ఆయన స్తుతి చెల్లించి
మరి ఉండాలి ఈ లోకంలో నడిచినటువంటి మార్గంలో మనం కూడా దేవునికి ఇష్టంగా ఉంటాగా ఆయన కృప దయచేయాలి, కాచి కాపాడడం కాక. మరి సమాధానాలు చూసినటువంటి వారికి మరి అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి ఉన్నాను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మరి ఒకసారి అంతగా తన హామీ చూడడానికి 2 minutes మౌనం పడుతుంది. రక్త సంబంధం కలిగిన వారము, బంధాలు అనుబంధాలు కలిగిన వారు కనుక దుఃఖం అనేది
తను విడిచిపెట్టిన తల్లిదండ్రులు, రక్త సముద్ర బంధుమిత్రాలు, కూడిచిన బిడ్డలందరిపై మెండైన దీవెనలు కృపలించుగాక. ముగించారు నాయన. భౌతికంగా నా తండ్రి బిడ్డను కోల్పోయినటువంటి నా ప్రభా తల్లిదండ్రులని బాధలు తీసుకొస్తూ ఉన్నాను. తల్లి కడుపు తీర్చలేనిది తండ్రిని ప్రభా మరి బిడ్డలను ధైర్యపరచండి. వారి సిస్టర్స్ కొరకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇద్దరు చెన్నైలో వారి కుటుంబాలు, అలాగే తమ్ముడును బట్టి నా ప్రభా విశేషముగా సహోదరుడి మీద ఉన్న ప్రేమను బట్టి నాయన అనేక మంది బంధువులు, రక్త సంబంధులు, శ్రేయాభిలాషులు ఇక్కడి వరకు నడిచారు నాయన. అందరూ బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. వారు విడిచినటువంటి కుటుంబం వారి గుండెకైన గాయాన్ని మా మాటలు మాన్పలేవు కానీ నా ప్రభా వాక్యమై ఉన్నాను అప్పగించుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మా ఆశ్రయదుర్గమా, విమోచకుడ, సర్వశక్తి కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మనుషులను వంటికి మారుస్తూ ఉన్నారు. నరులారా తిరిగి రమ్మని సెలవిచ్చిన గొప్ప దేవుడు ప్రభా, నీ దాసుని ప్రభుత్వమే వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతి పొందుదరని ఆత్మ చెప్పుచున్నాడు. నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాను. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడి అన్నిటికీ నేను చనిపోడు. మృతుల్లో నుండి యేసును లేపిన వారి ఆత్మ మీలో నివసించుచున్నాడలా, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. గతించిపోయిన మన ప్రియ సహోదరుడు శామ్యూల్ సంపత్ గారి యొక్క ఆత్మను సర్వశక్తి గల దేవుడు తన మహాకృప చేత తన యొద్దకు చేర్చుకున్నట్టుగా అనుగ్రహించి ఉన్నాడు. కావున సమస్తమును తనకు లోబరచజాలని శక్తిని బట్టి మన దీన శరీరమును తన మహిమ కలిగిన శరీరమునకు సమరూపముగా మార్చడు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా నిత్య జీవాంతమైన పునరుద్ధారణ నిరీక్షణతో